హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. దారిలోకి వెళ్ళిన తర్వాత పంబ మరియు ఆంధ్ర శబరిమలై దర్శనానికైతే వెళ్తామని చెప్పాను కదా! అక్కడ భోజనం చేసేసి చక్కగా తిరిగ్గా బయలుదేరేసరికి సాయంత్రం 3:30, 4 అయితే అయిపోయిందండి. ఫాస్ట్‌గా వెళ్ళి అక్కడైతే దర్శనం చేసుకుందామని వెళ్తున్నాను. సూర్యుడు చూసారా వెళ్ళిపోతున్నా అని వార్నింగ్ ఇస్తున్నాడనమాట. అందులోనూ శీతాకాలం కదండీ! త్వరగా అయితే సందడిపోతుంది. ఏమమ్మా వెంకటలక్ష్మి పొద్దున్నే డ్యూటీ ఎక్కానా అలసిపోయి సాయంత్రం ఇంటికెళ్ళిపోతున్నాను. మీరింకా అలసిపోలేదా? ఇంటికి వెళ్ళరా? అని చెప్పేసి సూర్యభగవానులు వారైతే మాకు వార్నింగ్ ఇచ్చేసారండి. మీకోసమే నెమ్మదిగా నడుస్తున్నాను. త్వరగా వెళ్లి దర్శనం ముగించుకుని ఇంటికి క్షేమంగా చేరుకోండి అని చెప్పేసి మాకు చక్కగా చెప్పారండి. అలా చెప్తున్నారని అనుకుని త్వరగా అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయాము. అలా సూర్యభగవానుల ఆశీస్సులతో పంబ అయితే సంబరంగా చేరుకున్నామండోయ్. ఇంగ వచ్చేసామా ఇక్కడైతే రాగానే మొదటగా అయితే ఆ ఆంజనేయ స్వామి వారైతే దర్శనం ఇచ్చేసారండి. ఇదిగోండి ఇదే చిన్న టెంపుల్ అన్నమాట. చాలా బాగుంది. అలా ఆంజనేయ పుత్రుని ఆశీస్సులు తీసేసుకుని ఒక్కొక్క దేవతని, ఒక్కొక్క దేవుడిని దర్శించేసుకుంటూ వరుసగా వచ్చేసామండి. ఇలా ఒక్కొక్క దేవతని దర్శించుకుంటూ వచ్చిన తర్వాత ఆ అయ్యప్ప స్వామి యొక్క పుట్టు పూర్వోత్తరాలను మొత్తం జీవిత చరిత్రను గురించి చెప్పేటువంటి విగ్రహాలన్నీ కూడా ఒక పెద్ద హాల్‌లో అయితే నెలకొల్పారండి. అవన్నీ చూడ్డానికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే దర్శనం చేసుకొని నెమ్మదిగా ఇలా వెళ్తుంటే ఇక్కడ మా చెల్లిగారి పిల్లలు చూడండి సాష్టాంగ నమస్కారాలు చేసేస్తున్నారు గుంజీలు తీస్తూ మరి. పిల్లలకి ఆ మాత్రం భక్తి భయము ఉండాలిలెండి. చూసారా ఎలా సాష్టాంగ నమస్కారం చేస్తుందో మా చిన్న తల్లి. ఈ బంగారు తల్లులకి ఆ దేవుని ఆశీస్సులతో పాటు మన ఆశీస్సులు కూడా ఇచ్చేద్దాంలేండి. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఈ దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత పక్కన ఉయ్యాలైతే ఉందండి. చక్కగా ఉయ్యాల దగ్గరికి వెళ్ళిపోయారండి పిల్లలు. ఏం చేస్తున్నారా చూద్దామని వెళ్తే జోలపాట పాడుతున్నారన్నమాట వాళ్ళ అమ్మమ్మతో కలిసి. చూసారా? ఊపుతా జోలాలి జోలాలి అని పాడుతున్నారండి. ఒకసారి వింటారా మీరుని? మరి అట్లా ఉంటుంది మనతో అనుకున్నట్టు ఊపేశారు కదా ఉయ్యాల. నెక్స్ట్ అలా దర్శనం చేసేసుకుని చక్కగా ఇదిగోండి మరి ఆ మణికంఠ స్వామి పుట్టుక దగ్గర నుంచి మొత్తం జీవిత చరిత్ర అంతా కూడా విగ్రహాల రూపంలో భలే చక్కగా తీర్చిదిద్దారండి. భలే కనుల విందుగా ఉన్నాయండి. చక్కగా కలర్ఫుల్గా విగ్రహాలన్నీ కూడా చక్కగా చెక్కారన్నమాట.
అలా పంబలో సంబరంగా దర్శనం అయిపోయిన తర్వాత చక్కగా ఆంధ్ర శబరిమలకి అయితే బయలుదేరిపోయామండి. ఏంటి ఇంకా ఆంధ్ర శబరిమల అవ్వలేదా అనుకుంటున్నారా? అవుతుందండి. ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చూసేద్దాము. చక్కగా మేమైతేనే ఆటోలోని ఫుల్‌గా పాటలు వినుకుంటూ చక్కగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ చూసుకుంటా వెళ్ళామండి. మరి ఆకాశంలో అక్కడేమో సూర్యభగవానుల వారు మనకిచ్చిన వార్నింగ్ గురించి మరొకసారి గుర్తు చేస్తూ, మీ ఇష్టం ఎంతసేపు చూసుకుని సరదాగా గడుపుకుని ఇంటికి వెళ్తారో క్షేమంగా వెళ్ళిపోండి. నేనైతే అలసిపోయాను ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి సాయం సంధ్యా సమయంలో బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారండోయ్. చూసారా? అదేంటోనండి కనీసం చుట్టాలు చూసినోళ్ళు కూడా లైక్ చేయట్లేదు వీడియోని. ఏవండీ మంచి వీడియోలేగా పెడుతున్నాను ఒకసారి లైక్ చేస్తే మీ సొమ్మేమన్నా పోతుందా? పదే 10 సార్లు అడుగుతున్నానండి మరి విసుక్కోకుండా లైక్ చేయండి వీడియోని. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్‌ని సర్లేండి. అయన్నీ నేను ప్రతి వీడియోలోనే అడిగేవి మీరు చేయకుండా ఉండేవి. ఈసారైనా ఈ వీడియోకి చేసేయండి. ఇదిగోండి వచ్చేసాం మరి ఆంధ్ర శబరిమల అలా నెమ్మదిగా నడుచుకుంటూ అంటే ఆటోని నడుపుకుంటూ వచ్చేసాంలేండి. మేమైతే నడిచి రాలేదు. వచ్చేసాం కదా! అంటే ఇక్కడేమో ఉండండమ్మా ఇంకా టైం ఉంది. మీరు ఏది గాని టైంలో వచ్చారు. ఏది గాని టైంలో గేదెనన్నట్టు ఈ టైంలో వస్తే ఎలాగా? ఒక అరగంట కూర్చోండి. అంటే సర్లేండి మేము కూర్చొని ఏం చేస్తామని చెప్పేసి చక్కగా ఫోటో సెషన్ అయితే పెట్టుకున్నామండి. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఫోటోలన్నీ దిగేసి చక్కగా పిల్లలతో కాసేపు అటు ఇటు తిరిగి వచ్చేసామా. వచ్చేసిన తర్వాత అప్పుడైతే ఎలా చేస్తానన్నారు. ఇదిగోండి ఫోటోలు తీయమనమంటే ఒక పిల్లోడికైతే ఇచ్చానండి. మొత్తం గ్రూప్ అందరి ఫోటో నేను తీస్తే నేను ఉండను కదా ఆ గ్రూప్‌లోనని. అదంతా అయిపోయిన తర్వాత సర్లేండి ఇక దర్శనానికైతే వేళ అయిందని చెప్పేసి ఆహ్వానించేస్తే పైకెళ్ళామండి. సర్లే గుడి దగ్గర మొత్తం వీడియో తీద్దామని నేను అనుకుంటే గర్భగుడి దగ్గర ఫోటో తీయరాదు అని ఉందండి. సర్లే ఆ నియమాన్ని వాళ్ళెందుకు పెట్టారో మనం ఎందుకు పాటించకూడదు అని చెప్పేసి చుట్టుపక్కలైతే వీడియో తీసేసి గర్భగుడిలో అయితే వీడియో తీయలేదులేండి. చుట్టూ గుడి మాత్రమే చూపిస్తున్నాను. స్వామివారిని చూపించడానికి వీల్లేదు కదా మరి. రూల్స్ పెట్టినప్పుడు పాటించాలి కదండీ! అందుకే దగ్గరగా అయితే వీడియో తీయలేదు. దూరం నుంచి అయితే చక్కగా గుడి మాత్రమే తీశాను. స్వామివారి విగ్రహాన్ని అయితే నేను వీడియో తీయలేదండి. ఇలా ఇదిగోండి చుట్టూ చూసారా కొండలు ఎంత అందంగా ఉన్నాయో కదా! ఇదిగోండి తోచేస్తాము. దండం పెట్టేసుకోండి మీరు నాతో పాటు. నెక్స్ట్ ఏమో చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఆస్వాదించొచ్చండి. గుడి చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎంత బాగుందంటే ఎంత మనశ్శాంతిగా అనిపించిందో. హడావిడిగా వెళ్ళి హడావిడిగా వచ్చేసాం కానీ ఒక్క అరగంట, గంట అయినా సరే ఆ ఆలయంలో అలా కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకున్నాం అనుకోండి. ఎక్కడలేని మనశ్శాంతంతా మన సొంతమైపోద్దన్నమాట. సర్లేండి ఇదిగోండి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కిందకొచ్చేసాను ప్రసాదం అది తీసుకుని. నేనైతే వీడియోలు తీసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాను కానీ మాతో పాటు వచ్చినోళ్ళందరూ ముందుగా పరిగెట్టుకుని వెళ్ళిపోయారండి. ఏదో స్వామివారి దర్శనం చేసుకున్నామా, చుట్టుపక్కల చూసేసామా, వెళ్ళిపోయామా అనుకున్నట్టు వెళ్ళిపోదాం అనుకున్నారో ఏంటో. ఇంకొక టెంపుల్ ఉందన్నమాట దూరంగా ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు గుడి పక్కనే. అక్కడ ఇదిగోండి వెళ్తున్నాను కదా! అక్కడ ఉందన్నమాట. దాన్ని కూడా అక్కడ వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకొని వచ్చేద్దామని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోయానండి. ఇదిగోండి ఈమె అమ్మవారు. దండం పెట్టేసుకోండి మీరు కూడానే. సర్లేండి అక్కడి నుంచి అలా దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకొక చోట వెళ్తా ఉంటే ఊర్లో అయితే సింగారం అనే ఊరు కనిపించిందండి సైడ్‌గాని. మా పిన్నయితే ఆటో అతన్ని ఇక్కడ ఆపవయ్యా అని అడిగిందండి. సర్లే వెళ్దామని చెప్పేసి మేమందరం దిగామన్నమాట. మరి ఇక్కడేంటి స్పెషల్ అని అడగరే ఇది సింగారంలో శివయ్య కొలువై ఉన్నారండి. శివయ్యతో పాటుగా ఆయన కుమారులైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారండోయ్! చూపించేస్తాను వచ్చేయండి. టెంపుల్‌లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం తర్వాత మహాదేవుని కూడా దర్శించేసుకొని వచ్చేద్దామండి. రండి మరి. ఇదిగోండి అద్దాల టెంపుల్ ఉందండి లోపల. ఎటు చూసినా ఆయనే కనిపిస్తారనమాట ఈ అద్దాల టెంపుల్‌లోని. చూసారా? ఈ విగ్రహాలు మొత్తం ఎటు చూసినా అటు నుంచి ఇటు చూసినా సరే విగ్రహం అసలు విగ్రహం ఎక్కడుందో తెలియనంతగా చుట్టూ ఉన్నాయండి మిర్రర్స్. నెక్స్ట్ ఏమో అండి ఇదిగోండి పుట్ట రూపంలో కూడా ఉన్నారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. భలే ఉంది కదా! నిలువుగా ఎంత హైట్‌గా ఉందనుకుంటున్నారు. ఇంకా నేను వీడియో మర్చిపోయి నిలువుగా తీసేసాను. దానివల్ల జూమ్ చేసి పెట్టడం వల్ల చిన్నగా అనిపిస్తుందనమాట. చాలా అంటే చాలా బాగుందండి. నాకే మంచి భలే అనిపించింది అసల. ఎంత చక్కగా ఉందో పుట్టని. సుబ్రహ్మణ్య స్వామికి అలా నమస్కారం చేసేసుకుని కావాల్సిన కోరికలన్నీ కోరేసుకుని తప్పులుంటే మన్నించమని చెప్పేసి బయటకొచ్చేసామండి చక్కగానే. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తెలియక చేసిన తప్పులన్నింటినీ మన్నించి అందరినీ చల్లగా చూడమని నమస్కారం చేసుకొని ఇదిగోండి నందీశ్వర్ దగ్గర పర్మిషన్ తీసేసుకుని శివయ్యనైతే దర్శించుకుంటాకు వచ్చేసామండి. చెవిలో కోరికలు తెగ చెప్పేస్తున్నారండోయ్ శివయ్యతో వినిపించమని నందీశ్వరులకి. సర్లేండి పర్మిషన్ వాళ్ళతో పాటు మనం కూడా తీసేసుకుని ఆ శివయ్యని దర్శించేసుకుని నమస్కారం మనస్ఫూర్తిగా చేసేసుకుని వెళ్దామండి. ఈ సింగారం ఊర్లో వెలిసినటువంటి ఆ శివయ్యని దర్శించేసుకుని ఇంటికి బయలుదేరదాం అనుకుంటే
చక్కగా చిమ్మగా చీకటయిపోయిందండి. ఇదిగోండి మీరు కూడా దర్శనం చేసుకొని దండం పెట్టేసుకోండి. ఇది పార్వతీదేవి అండి అమ్మవారు. మీరు కూడా నమస్కారం చేసుకోండి మరి. వీడియోని ఇంతవరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కొత్త వాళ్ళైతే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టైప్ చేయడం వస్తే కామెంట్ చేయండి. ఓకేనా మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.